ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ మంత్ ఆర్ఫనేజెస్ లో పిల్లలకి హెల్త్ బాగుండట్లేదు. సో ఖచ్చితంగా బయట నుంచి సపోర్ట్ కావాలి. హాస్పిటల్ ఒక్కటే సరిపోదు. డీటెయిల్స్ కి 8600092355 కి వాట్సాప్ చేయండి. అండ్ పునర్విక గురించి అడిగారు. ఆ బిడ్డ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంది బాధపడుతున్నారంటే ఎంత అదృష్టం చెప్పండి. 20-30 మంది పిల్లలు ఉన్న ఆర్ఫనేజెస్ కి ఎంత ఇబ్బంది ఉంటుంది. అలాంటిది 700 నుంచి 800 మంది వాళ్ళ సమస్యలు కూడా మీకు తెలియదు కదా. మీడియా ముందుకు వస్తేనే సమస్యలా, కాకపోతే సమస్యలు కాదా? వాళ్ళకి నేను తప్ప ఏం లేదు. నాకు నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా? సాధారణమైన ఆడపిల్లని నేను. స్టబర్న్ ఎమోషన్స్ ఉండవు అంటారండి. స్టబర్న్ ఎమోషన్స్ ఉండకపోవడం కాదు, నేను రూడ్ గా మాట్లాడడం కాదు. సమస్యలు వీళ్ళందరివి చూసి చూసి జనాలు హైలైట్ అయితేనే దాన్ని హైలైట్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళ సమస్యలను కూడా పట్టించుకోరు. ఇదే చేత్తోనే బిడ్డలు పుడుతుంటారు, ఇదే చేత్తోనే చచ్చిపోతుంటారు. చాలా చూస్తూ ఉంటారు రోజు. ఇది మీకు రాదు అసలు మీడియాకు కూడా. సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు తెలియదు, హెల్ప్ చేసే వాళ్ళు లేరు. చేస్తేనే బతుకుతారు. ఎమోషన్ ఉండడం వీక్నెస్ కాదు. ఆ పెయిన్ అనే ఎమోషన్ ఉంది కాబట్టే అవతల వాళ్ళు ఒక బాధ చెప్పినప్పుడు నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయను. వాళ్ళ పెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నాకు కలగాలి. నేను ఆ నా పెయిన్ ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ కోసం కష్టపడి నేను ఆ పని చేసి అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నాకు ఫ్యామిలీ పరంగా గానీ, ఫినాన్షియల్ గా గానీ, ఇతర పరంగా గానీ ఏ సమస్య ఉండదు. ఏ సమస్య గట్టికి కొడితే 3 ఏళ్లలో నా సమస్యలన్నీ క్లియర్ చేసేసుకున్నా. గట్టికి కూర్చుంటే సమస్య ఎక్కడొచ్చిందంటే, నాకు అసలు సర్వీస్ చేయాలనే ఉద్దేశమే లేదు. వెయిట్ లాస్ ఇవన్నీ కూడా చేస్తుంటాం కదా, ఇవి చేసేటప్పుడు ఆ డబ్బులు నేను తీసుకోకూడదు, సర్వీస్ లానే ఉండాలనుకునేటప్పుడు అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఇస్తే విలువ తెలియదని నామినల్ ఫీ పెట్టి వీళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశా. ఒక్కరికి సమస్య అంటే ఓకే, నా దగ్గర ఉన్న వాళ్ళు నాతో బాండింగ్ పెంచుకోకూడదని నేను దూరంగా ఉంటా. స్టిల్ వాళ్ళు నాతో ట్రావెల్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఒక 20 మందిని పెట్టుకున్నాం అనుకో ఆర్ఫనేజెస్ లో, వాళ్ళు తిన్నారా లేదా, ఏం చేసినా, బాధ వస్తుందా, పెయిన్ వస్తుందా, ఉంటారు కదా. అలాంటిది దగ్గర 600 మంది అంటే రోజు ఏదో ఒక సమస్య. బ్లడ్ ఎక్కించాలి, లేకుంటే విపరీతమైన పెయిన్ లో ఉన్నారు, ఫీజులు కట్టాలి, వాళ్ళు ఇంట్లో తాగుడు కొడుతున్నారు. ఇట్లా ఉండేటప్పుడు నాకు డబ్బు ఏడుస్తా బాగా చాలాసేపు. ఎవరికి చెప్పను. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరి బాధలు వాళ్ళ పక్కన చెప్తే వాళ్ళకు కూడా బాధపడాలా ఇప్పుడు నువ్వు అనేసి అంటారు. నేను ఎవరికి చెప్పను, ఏడుస్తా, బాధపడతా. సరే ఓకే, డబ్బు ఉంటే అయిపోతుంది కదా, డబ్బు సంపాదిద్దాం. అండ్ నేను జాగ్రత్త అంటే నేను కొంచెం బాగా కనబడాలి, నేను కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు నేను కేర్ తీసుకోగలుగుతాను, ప్రాబ్లమ్ సాల్వ్. ఇట్లా